ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారం డిపోను వ్యతిరేకిస్తూ బోడిగూడెం మంగపతి దేవిపేట రేకులకుంట గ్రామాల ప్రజలు నిరసన చేపట్టారు. కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెంలో ఆందోళన నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ గతంలో ప్రజల వ్యతిరేకతతో వేరే ప్రాంతానికి వెళ్లిన డిపోను తిరిగి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కొంతమంది దళారులు రైతులను మభ్యపెట్టి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు చెబుతున్నారని ఆరోపించారు. స్థానిక రైతుల్లో సుమారు 70% మంది భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. సాగులో ఉన్న భూములను సేకరిస్తే చిన్న సన్నకారు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువతో ఈ ప్రాంతంలో పంటలు బాగా పండుతున్నందున రైతుల భూములను సేకరించొద్దని, డిపో ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మన్నో కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఏదైతే కొయ్యలగూడెం మండలంలో గతంలో ఆయుధ డిపో పెడతామని మళ్ళీ విరమించుకున్నారో రైతుల నుంచి నిరసన పెద్ద ఎత్తున వ్యక్తం కావడం ద్వారా మళ్ళీ ఆ పెట్టాలని చెప్పి అనేక మంది అక్కడ ఉండేటటువంటి కొంతమంది ఏదైతే దళారీ వ్యవస్థగా ఏర్పడి అక్కడ ఉండేటటువంటి వాళ్ళని పోగు చేసి కొద్ది మందిని అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు నిజమైన రైతాంగం 100% వ్యతిరేకించే వాళ్ళు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే వద్దని విరమించుకున్నారో దాని మీదే ఆ స్టాండ్ మీదే ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పచ్చని పంట పొలాలు, అక్కడ ఉండేటటువంటి పంట పొలాలు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులు, చిన్న రైతులతో పాటు అక్కడ ఉండే వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ ఏమైపోతారు? అక్కడ వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే వాళ్ళు రైతులు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు అక్కడ ఉంటా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఆయుధ డిపో పెట్టడం అనేది మంచిది కాదు. పచ్చని పంట పొలాల్లో దాంతోపాటు ఆ ప్రాంతం నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ వెళ్తా ఉంది. ఆ కాలువ పూర్తయితే ఆ ప్రాంతం చింతలపూడి ఎత్తిపోతల పథకం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని ద్వారా వచ్చే నీటితోటి ఆ ప్రాంతం అంతా మంచి పంటలు పండుతాయి ఇంకా. కాబట్టి అటువంటి మంచి భూముల్ని తీసుకోవడం మంచిది కాదు. మీకు కావాలంటే ఎక్కడన్నా అటవీ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, బయటకు పోయి అక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతేగాని దళారీ వ్యవస్థ ఎటువంటి పనులు చేయడం వల్ల అక్కడ ఉండే రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ వ్యవసాయ భూమి తగ్గిపోతా ఉంది, వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గుతూ ఉన్నారు. ఇవాళ ఎల్నీనో వాతావరణం, అసలే అరకొరగా పంటలు పండుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పచ్చని పంట పొలాలు నాశనం చేయడం అనేది మంచిది కాదని చెప్పి ఆ రైతాంగం ఏదైతే కోరుతా ఉన్నారో ఆయుధ డిపో మాకు వద్దు, మేమేమని చెప్తా ఉన్నారో దాని మీద వాళ్ళు స్టాండే ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా విరమించుకోవాలని చెప్పి ఏదైనా ఆలోచన ఉంటే తెలియజేస్తా ఉన్నాం.